హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యాశాఖకు సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి దాదాపు 144 ఉద్యోగాలు నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసేందుకు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వారికి చాలా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉంటుంది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి నాన్ టీచింగ్ ఉద్యోగాలు అంటే మెడికల్ అటెండెంటు, అదేవిధంగా లైబ్రరీ అటెండెంటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవరు, లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో దీంట్లో మనకి డైరెక్ట్ మోడ్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి సో చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీకి, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఖాళీలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము మన యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నిటిని కూడా మనము హార్డ్ కాపీ ద్వారా, మనము స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనము ఈ యొక్క అప్లికేషన్ని మనము ఈ యొక్క యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా డాక్యుమెంట్స్ను మనం హార్డ్ కాపీస్ ఎక్కడికి పంపించాలి అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చర్చిద్దాము. సో ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రిజిస్ట్రార్ సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రారు, సిస్టమ్ అనలిస్టు, సెక్షన్ ఆఫీసరు, నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి మనకు హై లెవెల్ పోస్టులు అయితే మనకు ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి 1,44,000 రూపాయల నుంచి మనకు 2,18,000 రూపాయలు సంపాదించే రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 56,000 నుంచి 1,70,000 సంపాదించే అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 35,000 నుంచి 1,12,000 సంపాదించే అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు అన్ని రకాలుగా మనకు జూనియర్ ఇంజనీరు, పర్సనల్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, అప్పర్ డివిజన్ క్లర్కు, లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు మనకి 84 అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నారు. సో మొత్తం అన్ని క్యాస్ట్లు కలుపుకొని మనకు 144 ఉద్యోగాలు. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్స్ ఉన్నారో వారికి మొత్తం 10 ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో ఈ విషయాన్ని గమనించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని క్లియర్గా ఒకసారి చదివి చూడండి. సో మీకు ఈ యొక్క వీడియోకి సంబంధించి, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. వాటికి ప్రతిదానికి నేను సమాధానం తెలిపే ప్రయత్నం అయితే ఈ యొక్క వీడియో ద్వారా చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు హార్డ్ కాపీ అనేది మనం పంపించాలి. కాబట్టి ఆ యొక్క హార్డ్ కాపీ మనం ఏ అడ్రస్ పంపించాలి, ఎలా పంపించాలి అనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో చర్చిద్దాము. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 16 మార్చ్ 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 16 మార్చ్ 2026 నుంచి మనకు 16 ఏప్రిల్ 2026 వరకు అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉపయోగించే డేట్స్ ఈ 2 కూడా మనకి ఇంక్లూజన్లో ఉంటాయి. సో ఇంక్లూజన్లోనే ఈ యొక్క 2 డేట్స్ కూడా మనకి కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ లింక్ అనేది మనకు డిసేబుల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకు డిసేబుల్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మనం అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో ఈ యొక్క అప్లై చేసిన తర్వాత మనకు ఈ యొక్క అప్లికేషన్ డేట్ ఏదైతే ఎండ్ అవుతుందో ఆ యొక్క ఎండ్ అయిన డేట్ నుంచి మనకు 15 రోజుల్లోగా మన యొక్క అప్లికేషన్ హార్డ్ కాపీ, అదేవిధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనకు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాత మనము ఒకవేళ రిజిస్ట్రార్ పోస్ట్కు అప్లై చేస్తే కనుక ద వైస్ ఛాన్సలర్, సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ, 56 to 57 ఇన్స్టిట్యూషనల్ ఏరియా, జానకీపూర్, న్యూఢిల్లీ అనే ఒక అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రార్ ఉద్యోగం సంబంధించి కాకుండా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకు సంబంధించి ద రిజిస్ట్రార్, సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ, 56, 57 ఇన్స్టిట్యూషనల్ ఏరియా, జానకీపూర్, న్యూఢిల్లీ సంబంధించిన అడ్రస్కు ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క అడ్రస్కి మనము పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పోస్టల్ ద్వారా పంపించిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేసి వాటిని పోస్ట్ ద్వారా పంపించకుండా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి.
సో ఇక్కడ ఏవైతే మనము అప్లోడ్ చేస్తున్నామో వాటిని హై క్వాలిటీ స్కానర్డ్ కాపీస్ మనము ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవి కూడా మనకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, వాటిని సేమ్ మనము సెల్ఫ్ అటెస్ట్ చేసిన తర్వాత పోస్టుల ద్వారా పంపించాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఒకవేళ ఎంప్లాయ్ అయితే కనుక, లేదంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు అయితే కనుక వారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ వారు ఉద్యోగస్తులు కాకపోతే కనుక ఇది అవసరం లేదు. సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు యాజ్ పర్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ సిఎస్యు సాంస్క్రిట్ యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా క్వాలిఫికేషన్స్ని అయితే భర్తీ చేస్తారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ కూడా మనకు ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సాంస్క్రిట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకలవ్య క్యాంపస్లు, వేదవ్యాస్ క్యాంపస్లు, శ్రీ రాఘవనాథ్ కిరిటీస్ క్యాంపస్, ఈడిఎస్ సెంటర్, ఆల్ ఇండియా క్యాడర్ సంబంధించి అన్ని యూనివర్సిటీలో కూడా మనకు ఈ యొక్క భర్తీలు అయితే జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ప్లేస్లన్నీ కూడా గుర్తించుకుని మన యొక్క వర్క్ను ఎక్కడ చేయాలనుకుంటున్నామో వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు రిజిస్ట్రారు, అసిస్టెంట్ రిజిస్ట్రారు అండ్ సిస్టమ్ అనలిస్ట్ సంబంధించి లెవెల్ 10 ప్రకారం అయితే పే చేస్తారు. సో లెవెల్ 10 నుంచి 14 వరకు అయితే ఉంటుంది. దీంట్లో జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చేసి మనకు 3,000 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీలు కానీ ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారు 1,500 రూపాయల ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, అసిస్టెంట్, గెస్ట్ హౌస్ మేనేజరు, జూనియర్ ఇంజనీరు, పర్సనల్ అసిస్టెంట్ అండ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ సంబంధించి ఏవైతే మనకు ఉద్యోగాలు ఉన్నాయో దాంట్లో లెవెల్ 6 to 9 వరకు అయితే పే చేస్తారు. వీళ్ళు జనరల్ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీలు కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ వీళ్ళు 2,000 రూపాయల ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు, ఓబీసీ ఫిజికల్ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1,000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో లెవెల్ 1 to లెవెల్ 5 ప్రకారం పే చేసే ఉద్యోగాలు చూసినట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంటు, అది కూడా మనకి టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ల్యాబ్, టెక్నికల్ అసిస్టెంట్ శిక్షాస్త్ర ఎడ్యుకేషను, స్టెనోగ్రాఫరు, అప్పర్ డివిజన్ క్లర్కు, లైబ్రరీ అసిస్టెంటు, లోయర్ డివిజన్ క్లర్కు, డ్రైవరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైబ్రరీ అటెండెంటు, మెడికల్ అటెండెంట్ సంబంధించి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ ఉద్యోగాలకు సంబంధించి జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారికి 1,000 రూపాయల ఫీ అయితే ఉంటుంది. మిగతా ఎస్సీ ఎస్టీలు, ఫిజికల్ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి 500 రూపాయల ఫీ అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో దాన్ని కూడా మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, డిప్యూటీ కమిషనర్ ద్వారా కానీ, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ద్వారా కానీ, ఫస్ట్ క్లాస్ డిఫెండరీ మేజిస్ట్రేట్స్ ద్వారా కానీ మనం ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకొని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కోల్కతా అండ్ బెంగళూరు, అదేవిధంగా ఢిల్లీ, ముంబై సంబంధించిన సెంటర్స్లో మాత్రమే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్లో ఇస్తారు. సో కాబట్టి మీరు ఈ యొక్క లొకేషన్లలో ఈజీగా ఉన్నట్లయితే వారు అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదంటే మన తెలంగాణ స్టేట్స్ కానీ, ఆంధ్ర స్టేట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో వారు ఈ యొక్క స్టేట్స్లో మనం మాత్రమే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు షెడ్యూల్ 1, 2, 3, 4 కింద మనకైతే డివైడ్ చేస్తారు. సో షెడ్యూల్ 1లో వచ్చేసి సిస్టమ్ అనలిస్టు, జూనియర్ ఇంజనీరు, అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, డ్రైవర్ సంబంధించిన దాంట్లో ఉంటారు. మిగతా షెడ్యూల్ 2లో సెక్షన్ ఆఫీసరు, టెక్నికల్ అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు, ప్రొఫెషనల్ అసిస్టెంటు, మల్టీ టాస్కింగ్ వారైతే ప్రొవైడ్ చేస్తారు. షెడ్యూల్ 3లో వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టరు, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, మెడికల్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. షెడ్యూల్ 4లో నర్సింగ్ ఆఫీసరు, గెస్ట్ హౌస్ మేనేజరు, లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గమనించండి. సో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి డిస్క్వాలిఫికేషన్ అనేది మనకు యాజ్ పర్
యాజ్ పర్ మన యూనివర్సిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ఫాలో కాకుండా ఎవరైతే మనకు ఇన్వాలిడ్ సర్టిఫికేట్ పంపిస్తారో వారు ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా వారిపైన ఒకవేళ ఉంటే అంటే కేసులు కూడా ఏమైనా ఉంటే కనుక వారి యొక్క అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫై అవుతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో ఇది మనకు ఈ యొక్క సాంస్క్రిట్ యూనివర్సిటీ సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే ముఖ్యంగా మనం ఈ నోటిఫికేషన్ ద్వారా క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి రిజిస్ట్రార్ ఉద్యోగానికి సంబంధించి 1,44,000 సంపాదించే అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగం కాబట్టి ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు మాస్టర్ డిగ్రీలో కనీసం 50% మార్క్స్తో పాస్ అయిన వారు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లేదంటే కంపారబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో పనిచేస్తూ ఉండాలి అని చెప్పారు. సో డిప్యూటేషన్ మీద వచ్చేవారైతే క్వాలిఫికేషన్ ఎక్సర్సైజ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు పైన తెలిపిన కాలం నెంబర్ 7 ప్రకారం అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో గ్రేడ్ హోల్డింగ్ నాలెడ్జ్ పోస్ట్ ఆఫ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు పే లెవెల్ 12 పే చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేస్తారు. అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా మనకి మాస్టర్ డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా సిస్టమ్ అనలిస్ట్ సంబంధించి బీఈ లేదా బీటెక్ వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా 5 years ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు సి కానీ C++ కానీ జావా కానీ కోర్సుల్లో చేసి ఉన్న అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు చెక్ చేయొచ్చు. లేదంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మనల్ని అడగచ్చు. సో వాటికి ప్రతిదాన్ని కూడా మీకు సమాధానం తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు తాజాగా సాంస్క్రిట్ యూనివర్సిటీ సంబంధించిన నోటిఫికేషన్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.